వర్గం మాట్లాడుతుంది. అయితే మీరు భీమవరం గురించి ఇప్పుడు అడిగారు. భీమవరంలో ఏం జరిగింది? అది జనసేనకి ఇవ్వాలి. యాక్చువల్ గా జనసేన క్యాండిడేట్ అక్కడ పోటీ చేయలేదు. తెలుగుదేశం నుంచి అద్దెకి తెచ్చుకొని ఒక క్యాండిడేట్ జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అందువల్ల అక్కడ కీ కంటెస్ట్ జరుగుతుంది. గంధి శ్రీనివాస్ కూడా అంత ఈజీ క్యాండిడేట్ కాదు. అక్కడ కీ కంటెస్ట్ జరుగుతుంది. ఎడ్జ్ మాత్రం కొంత లిటిల్ బిట్ జనసేనకే కనబడుతోంది. అందుకే అది కీ కంటెస్ట్ లో పెట్టాం మనం. ఎన్ని ఇప్పుడు మనకి జనసేన కీ కంటెస్ట్ లో ఉన్న వాటిలో 2 ప్లేసెస్ లో జనసేన కొంత ఆపర్చునిటీ అయితే ఉంది. ఏం జరిగింది? నిడదవోలులో బంధు దుర్గేష్ గారిని తీసుకొచ్చారు. అతను రాజమండ్రి రూరల్ క్యాండిడేట్. నిడదవోలు తీసుకొచ్చారు. నిడదవోలు తీసుకొచ్చినప్పుడు అక్కడ బి శేషారావు గారు పాత ఎమ్మెల్యే గారు ఉండేవాడు. అతనికి టికెట్ ఇవ్వకుండా చాలా గొడవ జరిగిన తర్వాత అతను ఏదో కింద మీద పడి ఒప్పించారు. అయితే అక్కడ ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ జనసేనకి పూర్తిగా పనిచేయలేదు సార్. తర్వాత ఈయన అక్కడ కొత్త, అక్కడ పార్టీ క్యాడర్ బేసిక్ గా లేదు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కొంత హెచ్చి వైసీపీ కనబడుతోంది. బట్ అది క్లియర్ గా లేదు. అంటే అది కూడా మన కీన్ కంటెస్ట్ లో పెట్టడం జరిగింది సార్. ఉంగుటూరు కూడా కీన్ కంటెస్ట్ పెట్టారండి. మన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చూడాలంటే ఇక్కడ కాపుల్లో 2 రకాలు ఉన్నాయి. జనసేన ఓటింగ్ లో 2 రకాలు ఉన్నారు. జై పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీకి ఓటేసే క్యాడర్ ఒకటి, కొంతమంది జై పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి ఓటేసే వర్గం ఒకటి, ఇంకొక వర్గంలో ఏంటంటే జై జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పి గోట్లో దిగమన్నా నూట్లో దిగమన్నా దిగిపోయే వర్గం ఒకటి, ఇంకొక వర్గం ఏంటంటే జై జనసేన అంటారు వాళ్ళు ఓటు హక్కు లేని వాళ్ళు కుర్రవాళ్ళు. ఆ 4 రకాల వర్గాలు ఇందులో ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ 4 రకాల వర్గాన్ని కంపేర్ చేసి చూసినప్పుడు ఎవో 45-50 ఇయర్స్ ఉన్నటువంటి కాపు వర్గంలో థింకింగ్ వేరుగా ఉంది ఓటర్స్ లో. బిలో 45 ఇయర్స్ లో ఉన్న వాళ్ళలో ఒక విధంగా ఉంది. అయితే ఇక్కడ వైసీపీ చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వ్యక్తిని ఎప్పుడు అటాక్ చేయకూడదు రాజకీయంలో. పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేయడం కానీ విపరీతమైన కామెంట్లు పాస్ చేయడం వల్ల కూడా కాపుల్లో కొంత ఓటు ఈ ఏరియన్స్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం అయితే 100% ఉంది. నో డౌట్ ఇది. అయితే అది ఎంత మేరకు ఉంది అనేది కావాలి. అది ఇఫ్ ఇట్ ఈస్ 75-80% అయితే ఈ రోజు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో 2-3 సీట్లు దాటి వైసీపీకి రావు. కానీ అంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ కాలేదు సార్. కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆచంట, అదే మోడల్ గా తీసుకున్నప్పుడు అయితే ఆచంటలో పీతాన్ సత్యనారాయణ గారు అని ఆయన చెట్టిపల్లి టికెట్ ఇచ్చారు టీడీపీ. శ్రీ రంగనాథరాజు గారు క్షత్రియ కమ్యూనిటీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ కాపుల్లో ఒక వర్గం ఏమో అటు సపోర్ట్ చేసింది, ఒక వర్గం ఇటు సపోర్ట్ చేసింది. అక్కడ తెలుగుదేశం ఏరియాస్ జనసేన ఉన్నా పూర్తిగా అక్కడ చేయలేదు మీకు. ఇట్లా కొన్ని తర్వాత 2 జనసేన పోటీ చేసిన చోట ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. జనసేనకి అడ్వాంటేజ్ ఉంది. అంచేత మీరు 9 నుంచి 7 నుంచి 10 సీట్ల వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. కానీ వేరే మన టీడీపీ పోటీ చేసింది జనసేన ఓట్లు అంత ఓవర్ గా షిఫ్ట్ కాలేదు సార్. అక్కడ దానికి 2 కారణాలు ఉన్నాయి. ఆయనకి గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోవడం ఒక కారణము. తర్వాత ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయి నేను ఎంతసేపు నేను సీఎం అవుతాను, నేను పార్టీని నడుపుతానన్న కొంత నేను జగన్ దింపేస్తాను, దానికోసం ఏదైనా చేస్తాను అన్నాం అనే మాట అంత కరెక్ట్ గా లేదని ఒక కాపుల్లో ఒక వర్గంలో డిస్కషన్ జరిగింది అక్కడ. అది కూడా మర్చిపోకూడదు మనం. సార్ తర్వాత ఉండిలో రఘురామకృష్ణరాజు గారు ట్రాన్స్ఫర్ లో కొంత డిఫరెన్సెస్ అక్కడక్కడ ఉన్నాయి. ఉండి చోట 2 కాపులు పోటీ చేశారు అనుకోండి, అప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. ఉంగుటూరుకు వచ్చేటప్పుడు ఏమైందంటే ఉంగుటూరులో వైసీపీ బాగానే ఉండేది. బట్ అక్కడ క్షత్రియాకి టికెట్ ఇవ్వడం వల్ల కాపు కమ్యూనిటీలో కొంత డివిజన్ రావడం వల్ల క్షత్రియులు అందరూ మనకు ఒక సీట్ వచ్చింది జనసేన నుంచి అందరూ కష్టపడి పనిచేయడం వల్ల కొంత అది కూడా కీన్ కంటెస్ట్ లో పడింది సార్ మనకి. నిడదవోలు ఉంగుటూరు కీన్ కంటెస్ట్ లో పడ్డాయి, భీమవరం కూడా. అయితే ఉండి పరిస్థితి ఎలా ఉంది సార్? రఘురామకృష్ణరాజు గారు ఉండి రఘురామకృష్ణరాజు గారు రావడానికి ఛాన్స్ కనబడుతుంది సార్. అది 3 క్షేత్రీయుల మీద జరిగినటువంటి ఫైట్, అది ట్రయాంగులర్ ఫైట్. అయితే ఇక్కడ కావపూడి శివ గారు ఏం చేశారంటే ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆయన చీల్చే ఓట్లు ఎంత అనేది మనం ఎస్టిమేట్ చేస్తే 20,000 కనబడింది మనకి. అయితే ఆయన ఎవరి ఓట్లు చీల్చున్నారు? కేవలం తెలుగుదేశం ఓట్లే చీల్చున్నారా, లేకపోతే వైసీపీ నుంచి కొన్ని ఓట్లు వెళ్తున్నాయా అంటే ఆ శృంగవృక్షం ఏరియాలో వైసీపీ నుంచి కూడా కొంత ఓటు ఆ మండలంలో షిఫ్ట్ అయింది. అంచేత అక్కడ డెంట్ పడింది వైసీపీకి. దానివల్ల అడ్వాంటేజ్ అక్కడ టీడీపీ రఘురామకృష్ణరాజు గారు క్లియర్ గా కనబడుతుంది సార్ మనకి. రైట్. ఇక కృష్ణా జిల్లాకు వస్తే మీరు కీన్ కంటెస్ట్ గన్నవరం ఇచ్చారు, నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇచ్చారు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, మచిలీపట్నం
ఈ 4 కూడా మీరు కీన్ కంటెస్ట్ ఇచ్చారు కృష్ణా జిల్లాలో. టీడీపీకి మరీ దారుణంగా 2 ఇచ్చారండి మీరు. మైలవరము విజయవాడ సెంట్రల్ ఇచ్చారు టీడీపీకి. జనసేనకు వచ్చేప్పటికి 1 ఇచ్చారు అవనిగడ్డ. సార్ నేను చెప్తాను సార్ దానికి. కృష్ణా డిస్ట్రిక్ట్ లో వచ్చేటప్పటికి మీకు గన్నవరం అనేది కీన్ కంటెస్ట్ లో ఉంది సార్. అది ఎవరు వచ్చినా 2,000-2,500 ఓట్లతో మాత్రమే బయటపడతారు. కైకలూరు మాత్రం బీజేపీకి రావడానికి అయితే అవకాశం ఉంది, కామినేని శ్రీనివాస్ గారు. తర్వాత మీకు టీడీపీకి పెడన క్లియర్ గా ఉంది, విజయవాడ సెంట్రల్ క్లియర్ గా ఉంది, మైలవరం క్లియర్ గా ఉంది, ఇవి క్లియర్ గా ఉన్నాయి. తర్వాత మీకు అవనిగడ్డలో మన జనసేనకి అయితే ఎడ్జ్ కనబడుతుంది సార్ మనకి. అయితే మీకు విజయవాడ ఈస్ట్ చూసుకున్నట్టయితే క్లియర్ గా వైసీపీ, గుడివాడ వైసీపీ, పెరమలూరు వైసీపీ కనబడుతుంది సార్ ఎడ్జి. తిరువూరు ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ, నూజివీడు వైసీపీ కనబడుతుంది మనకి. గుడివాడ నాని గారు ఎట్టి బస్సులో పోతారని రిపోర్ట్స్ వచ్చినాయి. ఏమి లేదు సార్, జరగలేదు అక్కడ. రైట్. గన్నవరం కీన్ కంటెస్ట్ ఎందుకని వచ్చిందండి? గన్నవరం కానీ విజయవాడ వెస్ట్ కానీ మచిలీపట్నం కానీ. యాక్చువల్ గా అక్కడ ఒక ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వచ్చాడు, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు. ఈ ఇద్దరు కూడా సేమ్, దే ఆర్ సైడింగ్ ఇన్ ద సేమ్ బోట్. తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అనేది గన్నవరం టౌన్ బెల్ట్ లో కొంత యాంటీగా పడింది వైసీపీకి. దానివల్ల అది కీన్ కంటెస్ట్ లో పడింది సార్. అయితే అంత ఈజీ కాదు, ఎవరి దగ్గర 2,000-3,000 అంటే కీన్ కంటెస్ట్ లో వచ్చింది అది. రైట్. జనసేన అవనగడ్డ 1 జనసేనకి ఇచ్చేశారు. అండ్ అలాగే గుంటూరు వచ్చేప్పటికి 17 సెగ్మెంట్లో కీన్ కంటెస్ట్ గురజాల ఇచ్చారు, వేమూరు ఎస్సీ నియోజకవర్గం, పొన్నూరు 3 ఇచ్చారు సార్ కీన్ కంటెస్ట్. అవునండి. గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు గారు టీడీపీ ఎడ్జ్ ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. ఎరపతినేని శ్రీనివాసరావు గారు టీడీపీ కీన్ కంటెస్ట్, బట్ లీడింగ్ టీడీపీ. అది లిటిల్ బిట్ సార్, 1.5%. అది మనం ఏం చెప్పలేము, అందుకే కీన్ కంటెస్ట్ లో పెట్టాం మనం. అలాగే వేమూరు ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ అంటున్నారు. మరి నక్కా ఆనందబాబు గారు, పొన్నూరు ధూళిపాళ నరేంద్ర అది కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. అంబటి రామకృష్ణ పోటీ చేశారు. అంబటి రాంబాబు గారి తమ్ముడు, అంబటి రాంబాబు గారి తమ్ముడు పోటీ చేశాడు. అది కీన్ కంటెస్ట్ లో వచ్చింది సార్. అది ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఎప్పుడు చౌదరికి సీట్ ఇస్తున్నారు, కాపు మొన్న ఇచ్చారు, ఇది నేను కూడా కాపునే. ఈసారి అక్కడ కొంత కాపు ఫీలింగ్ టువర్డ్స్ వైసీపీకి వెళ్ళింది, అక్కడ టీడీపీకి వెళ్ళలేదు ఆ నియోజకవర్గంలో. ఓకే ఓకే. సో పొన్నూరులో ఎడ్జి వైసీపీ కనబడుతుంది, బట్ అండర్ కీన్ కంటెస్ట్. ఓకే. అండ్ టీడీపీ వచ్చేప్పటికి సత్తెనపల్లి కన్నా లక్ష్మణ్ గారు, మంగళగిరి లోకేష్ గారు, పర్తిపాడు ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ రామాంజనేయులు గారు, రేపల్లె టీడీపీ ఇచ్చారు. రేపల్లె చిలుకూరుపేట మొత్తం 5 టీడీపీ ఇచ్చారు సార్. అవునండి, 5 టీడీపీ సార్.